లేక విద్య గురుతుగా దొరకదు. అచునీకైనను గాని వానబ్బకైనను గాని తాళపు సేవు లేక తలుపెట్ల విడురా విశ్వదాభిరామ వినురవేమ. ఏంది దానికి అర్థం గురువు లేకుండా ఎటువంటి వేదాంత అయినా జ్ఞాని అయినా అజ్ఞాని అయినా గురువు లేకపోతే విద్య అబ్బదు. ఆ విధంగా గురువు ఉంటేనే శిష్యుడికి గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ, గురు శిష్యుల మధ్య గురుతొక్కటాయ, గుర్తు తానెరిగితే ఏమీ లేదాయ. ఆ శిష్యుడు గురువు రహస్యాలు తెలుసుకున్నట్టే గురువు రహస్య శిష్యుడు రహస్యం తెలుసుకున్నప్పుడు మామూలు శిష్యుడు గురువు అవుతాడు. ఒకనాటి గురువు కూడా శిష్యుడే కదా, ఒక గురువు కింద శిష్యుడే కదా. ఆ విధంగా ప్రతి ఒక్కరికి గురువు అవసరం. ఆ గురువు అనేది మహత్తరమైన విద్య. తల్లిదండ్రి చెప్పలేని విద్య గురువు చెప్పగలరు. తల్లిదండ్రి పెంచి పోషిస్తారు కానీ కొన్ని విద్యలు చెప్పలేరు, అది గురువు చెప్తారు. అందుకని గురువు అవసరం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై అంటే కాబట్టి శ్రీ గురువే నమః. శ్రీ అంటే సూది మోపనంత స్థలం లేని ఖాళీ లేని భగవంతుడిని గురువు నీలో చూపిస్తాడు, నాలో చూపిస్తాడు. గురువు చూపించగలడు కాబట్టి గురువు అవుతున్నాడు. చూపించలేనుడు గురువు కాలేడు కదా. కాబట్టి గురువు ప్రతి ఒక్కరికి అవసరం. ఓం గురుభ్యో నమః. ఓం సద్గురుభ్యో నమః.